సరిత గారు కలర్ఫుల్ గా రెడీ అయిపోయి సూపర్ గా ఉన్నారు. నిజమే. థాంక్యూ. ఇంతకీ ఏం చేస్తారు? స్పినాచ్ పన్నీర్ రోల్స్ అండి. ఓకే, మరి స్పినాచ్ పన్నీర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలకూర పేస్ట్ 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, గోధుమ పిండి 2 కప్పులు, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, వేయించిన బాదం పౌడర్ 1 టీ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన క్యాప్సికం 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, వేయించిన జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. సరిత గారు స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా అండి. ఆగండి ఆగండి. టైమర్ స్టార్ట్ చేస్తాను. రెడీ? 1 2 3 స్టార్ట్. ఫస్ట్ ఇందులో ఉడికించిన స్వీట్ కార్న్స్ వేస్తున్నాను. ఓకే. హాఫ్ బాయిల్ చేసుకున్నాం. అలాగే నేను సన్నగా తురిమిన క్యారెట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు కలిపి 2 కలిపి పేస్ట్ చేశాను. కొంచెం కరివేపాకు కూడా కలిపి మిక్స్ చేశానండి. ఇది కూడా నేను వేస్తున్నానండి. దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది జీరా పౌడర్ అండి, వేయించి పెట్టుకుంది. ఇది వచ్చి కసూరి మేతి అండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను దీంట్లో. క్యాప్సికమ్ అండి, సన్నగా చాప్ చేశాను. ఇదేంటంటే వేయించి పొడి చేసుకున్న బాదం పౌడర్ అండి. అలాగే కొంచెం పుదీనా అండి. అండ్ చివరిగా టమాటో ప్యూరీ వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం టమాటో సాస్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటో సాస్ యూస్ చేస్తున్నాను. ఇదొక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అండి. ఇప్పుడు మనం చపాతీలు చేసేసుకోవచ్చు అండి. సో నేను గోధుమ పిండి ఇంట్లోనే పట్టించి దాన్ని 3 గంటల పాటు సోక్ చేసి కొంచెం ఉప్పు వేసి కలిపానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం బటర్ వేయొచ్చా అండి? బటర్ వేయాలండి. పాలకూరని ఒక 10 మినిట్స్ పాటు హీట్ వాటర్లో బాయిల్ చేసి వాటర్ స్ట్రైన్ చేసేసి ఇలా పేస్ట్ చేశాను. పాలకూర పేస్ట్ తీసుకుంటున్నాను, ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇది తురిమి పెట్టుకున్న పన్నీర్ అండి, సన్నగా. ఈ గార్లిక్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, జస్ట్ ఒక 2-3 పీసెస్ ఒక్కొక్క పరోటాకి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మనం ఇలాగా మనం ఇలా రోల్ చేస్తున్నారా? అంతే, అయిపోయిందండి. అంటే మామూలుగా ఏంటంటే రోల్స్ అంటే చపాతీ వేయించిన తర్వాత పైన వేస్తారు. ఇది ఫ్లేవర్ అంతా దీనికి పట్టడం కోసం నేను హాఫ్ రోల్ చేసి నేను దీన్ని చేస్తున్నాను అన్నమాట. సో దీన్ని ఇలా ఉట్టిది తినేటివేనా అండి? అంతేనండి, అంటే లోపల అంతా ఉంది కదా కాబట్టి ఇంకా మనకి ఏం అక్కర్లేదు అనమాట. ఓకే, మన అభిరుచి బేబీ అండి. వెరీ నైస్. ఓకేనండి, మరి మొత్తానికి వేడివేడిగా రోల్స్ రెడీ అయిపోయాయి. టైం ఏమో 13 minutes 31 seconds అయింది. సరిత గారు, మీరు చేసిన స్పినాచ్ పన్నీర్ రోల్స్ అవి కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. అందులో ఫాల్ట్ అంటూ మాకేం పెద్దగా కనిపించలేదు.